ఒక మాట పలుకవా నా యేసయ్యా, నా యేసయ్యా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 27వ తారీఖు బుధవారం మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా చదివి ధ్యానించుదాం. 12 ఒకడుగు యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానం. సేవకుడి యొక్క త్యాగపూరితమైన జీవితం. తపస్కాలం అనగానే అనుగ్రహపూరిత కాలం. మన అనుదిన జీవితంలో ఎన్నో అరాచకాలు, ఆటంకాలను, అవమానకరపు సంఘటనలను, కించపరిచే వారిని చూస్తూ ఉన్నప్పుడు జీవితం అంటే నిస్సహాయ స్థితియేనా, ఏమి చేయలేమా? అలాంటి అనుభవాలు, ఆలోచనలు ఉన్న వారికి ఈనాటి పరిశుద్ధ వాక్యం ఊరటను, ప్రేరణను మరియు ప్రభువునకు సాక్షిగా నిలబడే వ్యక్తిగా మలుస్తూ ఉంది. ముఖ్యంగా యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, నన్ను మోదు వారికి దాచుకొనలేదు. ఈ వాక్యం త్యాగపూరితమైన ప్రేమను, క్షమాపణను అందించమని ఆదేశిస్తుంది. నీ ప్రేమ, క్షమాపణ కరుడుగట్టిన పాపి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ప్రభువు నీ కోసం సిలువ మోసినాడు మరియు నీవు ఆ సిలువ నాదుడి కోసము నిలవబడగలవా, నడవగలవా? అయితే ఎందుకు వెనుకంజ వేస్తూ ఉన్నావు? ప్రేమను క్షమాపణను అందించు. ఇది మీ ప్రభువు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 3-4 వచనములు. అంతేకాదు, మన బాధలలో కూడా మనం నిరీక్షణను కలిగించును. పునీత ఫౌస్టీనా, శ్రమలలో ప్రభు కృప ఉంటుంది. శ్రమల ద్వారా ఆత్మను ప్రభు చెంతకు మరల్చవచ్చు. ప్రభువు నందు ప్రభు కోసం ఎంత శ్రమలను అనుభవిస్తావో అంత గొప్పగా ప్రేమ ఫలిస్తూ ఉంది అని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువే స్వయంగా తన బోధల ద్వారా తెలియచేశారు. క్రీస్తు శిష్యులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిన ఒక శిష్యునితో, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కాదు కదా, చూడకపోయినను నన్ను విశ్వసించువాడు ధన్యులు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం అని ప్రభువు పట్ల అవిశ్వాసాన్ని కలిగిన ఆనాటి ప్రజలను ఉద్దేశించి ప్రభువు తన బోధనల ద్వారా తెలియపరిచినట్లు మనకు బోధపడుతూ ఉంది. ఈనాడు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న ప్రవక్తలను, గురువులను, మఠకన్యలను, మర్యాదల సభ్యులను, క్రీస్తును నమ్ముకొని జీవిస్తున్న మీరును, నేనును, మనందరం ఎంతో ధన్యులం అని
ఒక్కసారి అవును అని తెలియపరచుటకు నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. క్రీస్తును స్వీకరించుట సంసిద్ధత గావించుచున్న వారు కూడా ప్రభు ధన్యత భాగ్యాన్ని పొందటానికి దేవుని రాజ్యానికి దూరంగా లేరని ప్రభు తన వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాలకు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సామాన్య మానవ మూర్తి కన్యమరియ ద్వారా గర్భం దాల్చి చిన్న పూరిపాక పశువుల కొట్టంలో జన్మించి ఈ భూగోళం మీద సంచరించిన క్రీస్తును చూసి కూడా నమ్మని నాటి ప్రజల కంటే ఆయన శిష్యులతో సహా 200 సంవత్సరముల తర్వాత కూడా ప్రభు అయిన క్రీస్తును చూడకపోయినా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లేఖనాలను నమ్మి క్రీస్తు బోధించిన బోధనలను క్రియలను ఆయన చూపిన మహిమలను విశ్వసించి ఆయన చూపిన సోదర భావాన్ని కలిగి ప్రభువుపై నిండైన విశ్వాసాన్ని చూపుచు ముందుకు నడుస్తూ ఉన్న నేటి ప్రజలమైన మనం ఎంతో ధన్యులం అని ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువును నమ్మి దగ్గర చేరిన మరి యూదా ఇస్కరియోతే ఒక అవకాశం కోసం ప్రభు యొక్క మన్నలను పొందినా కానీ ఒక అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. ఆ అవకాశం మంచి కోసమైతే మనందరం పాటించాల్సి ఉంటుంది, కానీ ఆ అవకాశం దేవుణ్ణి ఈ లోకంలో హింసించటానికి, బాధ పెట్టడానికి, మరి అప్పగించటానికి అవకాశాన్ని వాడుకున్నాడు. ప్రభు చెంత ఉండగా మన యొక్క ఆలోచనలను, తలంపులను ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎప్పుడైతే మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తామో ప్రభు మనతోనే ఉన్నాడని నమ్ముదాం. ఆయన మనలో మన అంతటా వేంచేసి ఉన్నారని విశ్వసించుదాం. ఆ ప్రభువుని కష్టపెట్టకుండా ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకుంటూ ఆ శ్రమల ధ్యానంలో మనందరినీ కూడా ముంచి లేపమని, మరి ఆ శ్రమలు పొందటానికి శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుందాం. ఆనాటి శిష్యులు ఏ విధంగా ప్రభు కోసం నిలిచారో ఈనాడు మనలందరినీ కూడా ప్రభు అడుగుతూ ఉన్నది అది ఒక్కటే, నా శిష్యులై ఉండండి, నేను మీకోసం ప్రాణం అర్పించాను, మిమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నానని ప్రభు రుజువు చేసి చూపించారు. ఆ యొక్క త్యాగ ఫలితాన్ని మన జీవితంలో నింపుకొని ఈ యొక్క తపస్కాలు చివరి రోజుల్లో పవిత్ర వారంలో ప్రభుకి ఇష్టలుగా జీవించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.